దీనత్వముతో కూడిన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు దీనత్వమునకు ఎంత వెలను ఇచ్చును? ఒక పురుషునిలో కాని ఒక స్త్రీలో కాని దీనాత్మను మరియు శాంతిని కనుగొనినట్లయితే అది దేవుని దృష్టిలో ఎంతో విలువైనదిగా ఉంటుంది అని 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో గమనించవచ్చును. యేసు దీనత్వమును మరియు సాత్వికమైన హృదయమును కలిగినవాడు. అంతేకాకుండా ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు. ఆయన కలిగి ఉన్న పరసంబంధమైన స్వభావమును ఆయన నుంచి నేర్చుకొనుటకు సహోదరులను మరియు సహోదరీలను పిలుచుచున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము గమనించండి. ఆత్మలో శాంతి మరియు సాత్వికము అనగా అర్థము ఏమిటి? అవును, సాత్వికము మరియు నెమ్మది కలిగిన ఆత్మ అనున్నది ఎన్నడూ అడ్డగించదు, లేక ఎన్నడూ తన శాంతిని కోల్పోనదు. కొన్ని వాషింగ్ మెషిన్లలో కదిలింపబడే వాటిని అమర్చి ఉంటారు. అది ఇటువైపు అటువైపుకు వెనుకకు ముందుకు నిరంతరము తిప్పుతుంటాయి. కాబట్టి ఆ పరికరము ఎల్లప్పుడూ కదిలిస్తూ మరియు కొంచెం సేపు కూడా నిశ్శబ్దముగా ఉండక తిప్పుతూ ఉండును. అవును, ఎవరైనా తప్పు చేసి మరియు ఇతరులపై దానిని రుద్దితే వారిలో ఉన్న వ్యతిరేక ఆయుధము వారికి వ్యతిరేకముగా ఇటుప్రక్కకు మరియు అటుప్రక్కకు త్రిప్పుట ప్రారంభించెదరు. అయితే దీనత్వమును మరియు సాత్వికమును ఎవరైతే వారి ఆత్మలో కలిగి ఉందరో అటువంటి వారు అడ్డగించే ఈ పరికరమును సిలువ వేయుదురు మరియు దాని బంధకముల నుండి సంపూర్ణముగా విడుదల పొందుదురు. ఏది ఏమైనప్పటికీ ఇతరులు ఏమి చేసినా లేక చేయకపోయినా వారు ఎన్నడూ ప్రభావితము కారు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ముందుకు కొనసాగినట్లయితే ఆత్మ యొక్క సాధువైన మరియు మృదువైనటువంటి అలంకారములు అక్షయ అలంకారములు అని తెలియజేయుటకు మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ లోకంలోని స్త్రీలు వారి తల నెరసినప్పటికీ కూడా వారు యవ్వనముగా మరియు అందముగా కనబడుటకు ప్రయత్నించుదురు. అయితే ఈరోజు అక్షయమైనటువంటి అలంకారము యొక్క నిజమైన రహస్యమును ఈరోజు వినండి. అవును, సాధువైనటువంటియు మృదువైనటువంటియు ఆత్మ అనున్నది ఎప్పటికీ నశించని అలంకారము. ఎంతమంది స్త్రీలు లేక పురుషులు ఈ వాస్తవమును కనుగొందురు? ప్రియ స్నేహితులారా, శాంతిని కోల్పోవుట మరియు హృదయములో సాత్వికము కోల్పోవుట అనున్నది దీనత్వమును వదిలిపెట్టుటయే. ఈ చెడిపోయిన మనస్సును సిలువ వేస్తూ దీనులుగా జీవించుటకు కావలసిన కృప దయచేయమని ప్రార్థించుదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.